పెళ్లి లేట్‌గా అయింది. ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి? లేదు ఏదైనా రీజన్స్ మూలంగా మీరు ప్రెగ్నెన్సీ కోసం డిలే చేద్దాం అనుకుంటున్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదంతా ప్రెజెంట్ మనం ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. జనరల్‌గా 30 ఇయర్స్ లోపల పెళ్లయినట్లయితే ప్రెగ్నెన్సీ కోసము మీరు 1 ఇయర్ తర్వాత ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డైరెక్ట్‌గా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవచ్చు. అదే మోర్ దెన్ 30 ఇయర్స్ అనేది వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు అంటే మీరు ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 ఇయర్ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే అసలు మీకు ప్రెజెంట్ కండిషన్ ఎలాగుంది? అంటే ఓవేరియన్ ఫంక్షనింగ్ ఎలాగుంది? స్పెర్మ్ పారామీటర్స్ ఎలాగున్నాయని చెక్ చేసుకొని ఒకవేళ నార్మల్‌గా ఉన్నట్లయితే మాత్రం మీరు కొంచెం డిలే అనేది చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ 35 ఇయర్స్ తర్వాత పెళ్లి అనేది అయింది. ఎన్ని రోజుల తర్వాత డాక్టర్‌ని కలవాలి? మేడం ఇలాగే ఇన్‌ఫర్టిలిటీ అంటే 1 ఇయర్ మేము ట్రై చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసి రావట్లేదంటే డాక్టర్‌ని కలవాలా? లేదు. జనరల్లీ 35 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మన ఓవరీస్‌లో రిజర్వ్ అనేది తగ్గుతుంది. ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది క్షీణిస్తుంది. జనరల్లీ ఈ పర్టిక్యులర్ కపుల్ ఏంటి అంటే 6 మంత్స్ న్యాచురల్‌గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మాత్రం డాక్టర్‌ని కలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ 40 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ పర్టిక్యులర్ కపుల్ ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసుకోవాలి హాస్పిటల్‌కి వెళ్ళటం అంటే 3 మంత్స్. 3 మంత్స్ న్యాచురల్‌గా ట్రై చేసి అవ్వడం లేదు అంటే మాత్రం 3 మంత్స్ తర్వాత ఒకసారి ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఎలాగుంది అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వయసును బట్టి ఎగ్ రిజర్వ్‌తో పాటు ప్రెగ్నెన్సీ వచ్చే క్యాపబిలిటీస్ కూడా లేడీస్‌లో తగ్గడం అనేది జరుగుతుంటది.